బోర్గి సంజీవ్, నేను తెలంగాణ పోలీసు ఉద్యమకారుని పరిచయం చేసుకుంటున్నా. నా పేరు బోర్గి సంజీవ్. నేను పరిచయం చేసుకుంటున్నా తెలంగాణ పోలీసు ఉద్యమకారుని. అక్టోబర్ 11, 2013 నాడు రాష్ట్ర అసెంబ్లీలో పోలీస్ యూనిఫామ్లో జై తెలంగాణ నినాదం చేసిన పోలీస్ కానిస్టేబుల్ను తెలంగాణ రాష్ట్రంలో 2016లో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఒక తెలంగాణ తల్లి విగ్రహం పెడితే రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేసింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులను పట్టించుకోలేదు, కళాకారులను పట్టించుకోలేదు, అమరుల కుటుంబాలను పట్టించుకోలేదు. తెలంగాణ ప్రజలను గాలికి వదిలేసి అభివృద్ధి సంక్షేమం పేరుతోటి అవినీతికి పాల్పడ్డది, దోపిడీకి పాల్పడ్డది, కమిషన్లకు పాల్పడ్డది, దోచుకున్నారు. అందుకోసమని ప్రజలందరూ వాళ్ళ కూడగొట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తున్నారు. వాళ్ళు మోసం చేసింది, ఏదో కమిటీ వేసిండ్రు, జీవో వచ్చింది, అది ఎంతవరకు అయితే తెలియదు. కానీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మరి కవితక్క గారు మరి తండ్రి బతికుండగా బీఆర్ఎస్ పార్టీ సజీవంగా ఉండగా ఈరోజు తండ్రికి బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళ సొంత అన్నకు వ్యతిరేకంగా ఈరోజు వారు మాట్లాడుతున్న విధానాన్ని తెలంగాణ ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు తండ్రి చనిపోయినాక పార్టీ పెట్టినా చూసిండ్రు, కానీ తండ్రి బతుకుండగానే తండ్రి తప్పిదాలను కానీ బీఆర్ఎస్ పార్టీ తప్పిదాలను కానీ నాయకుల తప్పిదాలను కానీ ఎండగట్టడం అనేది మేము స్వాగతించి ఆ పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కవితమ్మ గారి మీద ఏదైతే గతంలో కేసు పెట్టి జైలు పంపించిండ్రో అది కోర్టు మరి క్లీన్ చిట్ ఇచ్చింది. అది కూడా ఈరోజు ప్రజలందరూ స్వాగతించిండ్రు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రక్షణ సేన పార్టీ. దీనికి మీడియా వారందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు, ఉద్యమకారులు చాలామంది చేరుతూ ఉన్నారు. ముఖ్యంగా స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా పార్టీలో చేరుతూ ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ పని ఖతమైపోయింది, దానికి అవకాశం ఇస్తే మళ్ళీ అవినీతి అక్రమాలు చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఒరిజినల్ పథకాలు 2500 రూపాయలు మహిళలకు ఇస్తలేరు. తర్వాత రైతు బంధు ఎకరానికి 15,000 అది ఇస్తలేరు. ముఖ్యంగా రుణమాఫీ సక్రమంగా జరగలేదు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలలో ఇంపార్టెంట్ హామీలు కూడా ఈరోజు అమలు చేయడం లేదు. 6,400 పెన్షన్ అమలు చేయడం లేదు. కాబట్టి నేను జుక్కల ప్రాంతంలో గతంలో మీకు అందరికీ సుపరిచితునే, వివిధ పార్టీలలో కూడా పనిచేసిన ఇన్ఛార్జిగా ఇప్పుడు అక్కడ పనిచేస్తూ ఉన్నాను. దయచేసి కామారెడ్డి మీడియా మిత్రుల విజ్ఞప్తి ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ కొత్తగా వచ్చిన పార్టీ, ఒక మహిళా నాయకత్వం పెట్టినటువంటి పార్టీ. కాబట్టి 78-79 ఏళ్ళ ఈ స్వాతంత్రంలో ఒక మహిళా ముఖ్యమంత్రి ఇప్పటి కాలే, కానీ మహిళలకు 50% రిజర్వేషన్ ఎక్కడ లేదు. ఈరోజు పార్లమెంట్లో అసెంబ్లీలో మహిళలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందులో మేము కోరుతున్నాం ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక తొలి మహిళా ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకొని పార్టీలో రావడం జరిగింది. నేను మీడియా మిత్రులకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, టీఆర్ఎస్ పార్టీని ప్రజలు బలోపేతం చేసే విధంగా మీరందరూ సహకరిస్తేనే తెలంగాణ వచ్చిందంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ ఎంత ఉపయోగపడ్డదో మీడియా మిత్రులు అంత ఉపయోగపడ్డరు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నా, కవితమ్మ గారు ముఖ్యమంత్రి కావాలన్నా మీ సహకారం చాలా అవసరం. మీరందరూ సహకరిస్తారు.